అవును, వ్యాలంటైన్స్ వీక్ ఫెబ్ 7th నుంచి స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పటి నుండి ప్లానింగ్ చేసుకోకపోతే మళ్ళీ ఆ రోజు ప్రాబ్లం అయిపోతుంది. ఫస్ట్ అసలు మనం ఎలా స్టార్ట్ చేద్దాం? ఈసారి ఎలాగైనా మన పిల్లతో బయటికి వెళ్ళాలి, బాగా ఎంజాయ్ చేయాలి. ఎంజాయ్ ఒకటే సరిపోదు, మర్చిపోలేనన్ని మెమోరీస్ క్రియేట్ చేసుకోవాలి. ఇవన్నీ చేయాలంటే కొంచెం కాదు, చాలా మనీ ఖర్చు అవుతుంది. ప్లానింగ్ ఇంపార్టెంట్. రోజ్ డే నుంచి వ్యాలంటైన్స్ డే వరకు, రోజ్ డే రోజు ఒక మంచి స్పెట్స్, మన దగ్గర అలాగే అవుట్ఫిట్స్ ఉన్నాయి. సో అవుట్ఫిట్స్కి ఇబ్బంది లేదు. రోజు ఒకటి పట్టుకెళ్తే ఏం బాగుంటుంది, ఒక చాక్లెట్ కూడా. వ్యాలంటైన్స్ డే రోజు మాత్రం మార్నింగ్ సినిమాకి వెళ్ళిపోవచ్చు. సినిమా అయిపోయిన వెంటనే రెస్టారెంట్ అయిపోయిన వెంటనే ఓయో కానీ హోటల్కి కానీ ప్లాన్ చేసుకున్నాం. కానీ నైట్ అయ్యేసరికి మన బేబీని ఇంటి దగ్గర దింపేయాలి, లేదా ప్రాబ్లం వచ్చేస్తుంది. ఇవన్నీ మనం అనుకున్నట్టు అవ్వాలంటే ఒక 20,000 ఉండాలి. 20,000 ఏం బాగుంటాయి, రౌండ్ ఫిగర్ ఒక 25,000 చేసుకోవచ్చు. అయితే 25,000 ఎవరిని అడగాలి? వీళ్ళైతేనే కరెక్ట్. కానీ ఎలా అడుగుదాం? రే మామ, నాకు ఒక 25,000 కావాలరా, ఏమైనా సెట్ చేయగలవా? నీకెందుకు అంత డబ్బులు? అయినా నిన్ను నమ్మి ఎవరిస్తారా 25,000? అది నిజమే, ఐడియా. ఒక్కొక్కడిని కొంచెం కొంచెం అడుగుదాం. హలో, అరే మామ, నాకు కొంచెం డబ్బులు కావాలరా. అరే, నా జీవితం అంతా నీకు అప్పు ఇవ్వడానికే సరిపోద్ది అనుకుంటున్నా, నాకు వేరే పనేం లేదా? సరే, ఎంత కావాలి? ఇదిగో రే, నువ్వు అలిగితే నైట్ నాతో సిట్టింగ్కి రావనే ఒక్క రీజన్ తోటి నీకు డబ్బులు ఇస్తున్నాను. దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని నువ్వు ఎగ్గొట్టావనుకో, రే మామ నేను ఎగ్గొడతానా? రే బాబు చాలురా, నీకు ఎంత కావాలో చెప్పు, ఫోన్పే చేస్తాను. ఒక 5,000 చాలు మామ. సరే చేస్తున్నాం చూడు. ఇల్లంటాడు ఒక్కడు చాలు మన ప్రాణం తినడానికి. జీతం అంతా ఇడికి తెచ్చి డిపాజిట్లు కొడతాం. 5,000 సెట్. మిగిలిన డబ్బులు ఎవరిని అడగాలి? మన రాకీ గడ్ ఉన్నాడు కదా. హలో రాకీ, చెప్పరా మ్యాటర్ ఏంటి? ఎవరినైనా కొట్టావా లేదా పోలీసులకు ర్యాష్ డ్రైవింగ్లో దొరికేసావా? ఊరుకో మామా, సెమిస్టర్ ఎగ్జామ్లు దగ్గరకు వస్తున్నాయి కదా. లాస్ట్ టైం కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి కదా, ఈసారి ఎలాగైనా క్లియర్ చేద్దామని, చదువుదామని నాకు ఉంది. కాకపోతే సప్లీ ఫీజు కోసమే ఆలోచిస్తున్నా. ఎంత మామ, ఒక 5,000 ఎలాగ ఈ సప్లీ క్లియర్ చేసేస్తాం. నెక్స్ట్ ఇయర్ మన స్కిల్స్ని బేస్ చేసుకొని మంచి క్యాంపస్ వచ్చేద్ది. క్యాంపస్ రాగానే ఫస్ట్ సాలరీ పడగానే క్లియర్ చేసేస్తాం అనుకో. అంటే ఇలాంటి హెల్పింగ్ నేచర్ ఉన్న మంచి వాళ్ళు ఎవరైనా ఉంటే సజెస్ట్ చేస్తామని నీకు ఫోన్ చేశా, అంతే మామ. రే ఎవరో ఎందుకురా, నేను లేనా? రే మామ, నువ్వు ఇస్తావా? రే స్వీటీ చాలాసార్లు చెప్పేది మామ, మన క్యాంపస్లో రాకీ అంత మంచోడు ఎవరో లేరని. హ్యాన్స్ ప్రూవ్డ్ స్వీటీ ఇమాజినేషన్ థియరం. నేనుండగా నువ్వు అసలు ఎవరినైనా డబ్బులు ఎలా అడుగుతావు? ఎంత కావాలి? 5,000 కదా. ఫోన్పే నెంబర్ ఇదేనా? 5,000 చాలు మామ. ఈ నెంబర్కే 5,000 చాలు. ఓకే స్వీటీకి నా మీద ఎంత ఇంప్రెషన్ ఉందా? 10,000 మన రాజుగారు రవిగారి దగ్గర సెట్ చేద్దాం. మిగిలిన 5,000 ఎలాగా? స్లైస్ యాప్ ఉంది కదా, అది యూజ్ చేద్దాం. అవ్వట్లేదేంటి? హలో కస్టమర్ కేర్. ఎస్ సార్, ప్లీజ్ టెల్ మీ సార్, హౌ కెన్ ఐ హెల్ప్ యూ సార్? Basically, I am the BTech third year student from KL University. I am now applying 5,000 loan on your Slice app, but why it is not working? Okay, once check this mobile number only. Once check, please check. Sir, already your credit limit is reached up to 20,000, sir. I am sorry to say, sir, you are not eligible to take any loans until the due was clear, sir. అంటే ఇప్పుడు మాకు లోన్ ఇవ్వరా? లోన్ ఇవ్వకపోతే చెప్పాలి కదండి. ఈ యాప్ కాకపోతే ఇంకో యాప్ ట్రై చేస్తాం. స్లైస్ ఒకటే ఉందేంటి మాకు? M-Pocket, క్రెడిట్ బి, ఇలాంటివి చాలా యాప్స్ ఉన్నాయి. లోన్లు ఎవరు కానీ ఫోన్లు చేస్తారు అలాగా డ్యూలు కట్టమని. మొత్తానికి మనం అనుకున్న మనీ సెట్ అయింది. ఇప్పుడు ఇవి ఖర్చు పెట్టడమే మన టాస్క్. ఈ టైంలో ఫోన్ చేస్తున్నాడు. వీడా, ఈ ఫ్రెండ్స్ ఉన్నారే, అలా డబ్బులు కావాలంటే చాలు ఫోన్లు చేస్తారు. అబ్బా, హలో రే, February 14th నేను నా పిల్ల కార్లో వైజాగ్ వెళ్తున్నాం, మీరు కూడా వస్తారా? నేనే ఇంకా నీకు ఫోన్ చేసి చెప్దాం అనుకున్నామా, ఈ లోపు నువ్వే ఫోన్ చేస్తావు. వైజాగ్ సెంటర్లో అది చాలా బాగా డెకరేట్ చేస్తారు. సరేరా, తప్పకుండా. అమ్మయ్యా, ట్రావెలింగ్ ఖర్చులు మిగిలే.
ఈ 25,000లో 5,000 జిమ్ కడియాలి, ఎందుకంటే February 14 కల్లా మన బాడీ మారిపోవాలి. షర్ట్ ఇప్పితే షాక్ అయిపోవాలి. సురేష్ గడు జిమ్ మెరగేసేస్తాడు కదా, వాడికి ఫోన్ చేద్దాం. అరే సురేష్, నార్మల్గా మనం ఇప్పుడు జిమ్లో జాయిన్ అవ్వాలంటే క్వాలిఫికేషన్ ఏమైనా ఉండాలా? అంటే 60 కేజీల కన్నా తక్కువ ఉంటే జాయిన్ చేసుకోం, 5 అడుగుల కన్నా ఎక్కువ ఉండాలి అలా? అలాంటివి ఏమి ఉండవా? ఓకే. ఇప్పుడు బేసిక్గా ఫీజు ఎంత మామా? 1 మంత్కి 1000, మరి 3 మంత్స్కి 2500. అయితే 6 మంత్స్కి 5000 ఉంటుందేమో, అంతేనా? ఓకే ఓకే. అంటే ఇప్పుడు నేను 6 మంత్స్కి గడేద్దాం అనుకుంటున్నాను 5000. రేపు నుండి వచ్చేద్దాను. మనకేంటంటే వారం రోజుల్లో బాహుబలిలో ప్రభాస్ అంత కాకపోయినా లైగర్లో కొండన్నంత బాడీ వచ్చేయాలి. జిమ్కి 5000 పే చేస్తాం, మిగిలినవి రోజ్ డే నుంచి వ్యాలంటైన్స్ డే వరకు చాలా జాగ్రత్తగా స్పెండ్ చేయాలి. అవును, రోజ్ డే రేపే కదా, ఈ రోజు నైట్కే రోజెస్ తీసుకోవాలి. మళ్ళీ ఎర్లీ మార్నింగ్ షాప్స్ ఉంటాయో ఉండవో? వినూరుకోవాలి. మమ్మీ, ఆ ఫ్రిడ్జ్ లో రోజెస్ తీసి బయట పెట్టు, గుడికి వెళ్ళాలి. హలో డార్లింగ్, హ్యాపీ రోజ్ డే మై లవ్. నీకోసమే రోజెస్ కొన్నా, ఎక్కడున్నావు? పట్టుకొని వచ్చేస్తా. ఈ రోజు నాది లూజ్ హెయిర్ రా, నీ రోజెస్ నువ్వే మడిచి. వద్దులే. అంటే ఇప్పుడు ఈ రోజెస్ వేస్టేనా? ఊరికినే ఎందుకు పారేయడం? దారిలో వెళ్ళేటప్పుడు జూనియర్ కాలేజ్ దగ్గర ఏదో ఒక నిబ్బికి ఇచ్చేద్దాం, ఫ్యూచర్ లో మనకు ఉపయోగపడుతుంది. మైక్, బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఈ రోజు ప్రపోజ్ డే కదా, ఏదైనా డిఫరెంట్ గా ప్రపోజ్ చేద్దాం. నువ్వు ఏడిస్తే ఆకాశం నుంచి వర్షం పడినట్టు, నువ్వు అరిస్తే ఊరి చివరి దెయ్యం అరిచి. వద్దులే. 2000 years later. చీకటి అయితే ఆకాశంలో చందమామ ప్రపంచానికి ఎంత వెలుగునిస్తుందో, నువ్వు నా జీవితంలోకి వస్తే అంతే వెలుగునిస్తావు మేరీ జాన్. కాలిఫోర్నియా స్టాన్ఫర్డ్ యూనివర్సిటీలో లాస్ట్ ఇయర్ ఎథికల్ హ్యాకింగ్లో టాపరు కదా. ఇది ఓకే, ఇంకా స్టైల్గా. దయచేసి నువ్వు నవ్వక, నువ్వు నవ్వుతుంటే ముత్యాలు రాలిపోతాయి. ఆ ముత్యాలు ఏరేసుకొని ఎవరైనా అమ్మేసుకుంటే ముఖేష్ అంబానీని కూడా దాటేస్తారు. చాక్లెట్ డేకి నా పిల్లకి ఒక మంచి చాక్లెట్ కొనివ్వాలి. మంచి చాక్లెట్ కంటే తనకి ఇష్టమైన చాక్లెట్ కొనివ్వడం బెస్ట్ ఏమో, ఇంప్రెస్ అవుతుంది. బేబీ, నీకు నార్మల్గా ఇష్టమైన చాక్లెట్ ఏంటి? కిస్ మీ బేబీ. దానికి ఇంకా టైం ఉంది. కిస్ మీ అంటే చాక్లెట్ నేమ్ రా ఎదవా. ఓహో, ఓకే ఓకే. ఎన్ని కావాలి? ఒక 5, 10? నువ్వు ప్రేమగా 10 ఇచ్చినా తీసుకుంటా. ఓకే. 2 hours later. అన్ని షాప్స్ తిరిగా, కానీ చాక్లెట్స్ ఎక్కడా లేవేంటి? ఇవి ఎక్కడ దొరుకుతాయి? గూగుల్ చెప్తే పోలా. కిస్మీ చాక్లెట్స్ ఏంటి? 1 850. ఎన్ని కావాలి? ఒక 5, 10? ఈరోజు టెడీ డే కదా, మళ్ళీ ఏ టెడీ బేర్ అడుగుతుందో. మన సంబరంలో ముందుగా కొనిసినా బాగున్నాను. హలో, హ్యాపీ టెడ్డీ డే రా కన్నా. విల్ యూ బీ మై టెడ్డీ? ఎస్ బేబీ, ఐఎమ్ యువర్ టాయ్, ట్రీట్ మీ యాజ్ యువర్ టాయ్. ఈ మాటలకి ఏం తక్కువ లేదు. నాకు ఒక టెడ్డీ బేర్ కొను, రోజు పడుకునేటప్పుడు దానిలో నేను చూసుకొని గట్టిగా పట్టుకొని పడుకుంటా. ముందే చెప్తున్నా, నీ అంత హైట్ ఉండాలి. సరే సరే. నా అంత టెడ్డీ బేర్ కొనాలా? అనవసరంగా తాడు పెరిగినట్టు పెరిగేసాను. ఇంత పెద్ద టెడ్డీ బేర్ కొనాలంటే ఒక 5000 పెట్టాలి. బేబీ, ఈరోజు ప్రామిస్ డే అంట కదా, నేను చేసే ఈ ప్రామిస్ మన ప్రేమకు పునాదిలా మారాలి. సమాధిలా మారకుండా చూసుకో. రే, నీలాంటి సింగిల్స్ ఎప్పుడు ఇలా ఏడుస్తూనే ఉంటారా? ఇంతకీ ఆ ప్రామిస్ ఏంటి బేబీ? ఓ అదా, చచ్చే వరకు నా ప్రేమ నీకే అంకితం, నా ప్రపంచానికి నువ్వే నా రాణివి. ఈయన్నే ఇంట్లో ఉంచడం బొక్క అనుకుంటున్నారో, మళ్ళీ ఈడొక రాజు అదొక రాణి. ఈరోజు ఈవినింగ్ పార్క్కి వెళ్దాం. రేపు హగ్ డే, ఆ తర్వాత కిస్ డే అంట కదా, అవి కూడా కవర్ చేసేద్దాం. ఏరా డల్లగున్నావు, నీ పిల్లతో బయటకు పోలేదా? లేదురా, ఈరోజు వాళ్ళ ఇంట్లో ఏదో పూజ ఉందంట. ఎందుకురా నవ్వుతున్నావు? ఇప్పుడే మన కాంప్లెక్స్ పక్కన యోయో దగ్గర ఒకటితో కనిపించింది. ఆడెవడో బాగా మేధం చేతిలో వేసుకుంటూ క్లోజ్గా మూవ్ అవుతున్నాడు. రే, నేను నమ్మను, నువ్వు నన్ను కావాలని ఏడిపించడానికి ఇవన్నీ చెప్తున్నావు. నువ్వు నమ్మవనే ఫోటో తీసుకొని మరొచ్చా, వాళ్ళకి తెలియకుండా. ఇక చూడు. ఇప్పుడే ఫోన్ చేస్తానుండు. హలో బేబీ, ఎక్కడున్నా? ఇంట్లో ఉన్నా లోకేష్, చెప్పా కదా పూజ సెరమోనీ ఉందని. ఇప్పుడే పిక్ చూసా బేబీ, మంచి ట్రెడిషనల్ డ్రెస్ లో ఉన్నావు. పూజారి కూడా బాగా క్లోజ్ అనుకుంటా. డాడీ వచ్చేస్తున్నారు, బాయ్ బాయ్ బాయ్.
ఖర్చులు మనకి బెనిఫిట్స్ ఆడికా. అందరికీ హ్యాపీ వ్యాలంటైన్స్ డే. లవర్స్ పడే కష్టాలు ఇలాగే ఉంటాయి, మనకి ఎందుకు చెప్పండి ఈ లవ్వు. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మరింత ఎంటర్టైన్మెంట్ పొందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి.